అరేబియా సముద్రం నుండి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఈ రోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అల్లజడిగా మారిన కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాశన్ సూచించారు. ఏపీ రేంజ్ గురించి మరింత సమాచారం మా జెట్ న్యూస్ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, ఆ అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్ కూడా మహారాష్ట్ర, తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు కూడా ద్రోణి కొనసాగుతుంది. వర్షపాతం ఎలా ఉంది ఏపీలో? లావణ్య, ఏపీలో వర్షపాతం విషయానికి వస్తే అత్యధికంగా శ్రీకాకుళంలో 69% వర్షపాతం నమోదైంది. మరి 69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి ఏపీలో మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్ప ద్రోణి, ఆవర్తన ద్రోణి ఇప్పుడు క్రమంగా బలపడుతూ ఉన్నటువంటి సమాచారం వాతావరణ శాఖ తెలియజేస్తోంది. మరి ఇందుకు సంబంధించి అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఏదైతే కోస్తాంధ్రకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ప్రాంతాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి అంతేకాకుండా అరేబియా సముద్రంలో ఏర్పడినట్టు ఈ అల్పపీడన ద్రోణి ఏకంగా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అలాగే తెలంగాణ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటువైపు మధ్య కోస్తాతో పాటుగా ఇటువైపు రాయలసీమ ప్రాంతాల్లో కూడా, అనంతపురం అలాగే ఇటువైపు ప్రకాశం జిల్లాకు కూడా ఈ వర్ష సూచన భారీగానే ఉంది. మరి సముద్రం కూడా ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందుకు సంబంధించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా తగిన సూచనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ అధికారులు అయితే కనుక లోతట్టు ప్రాంతాలపై కన్నేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పటికే చూస్తే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రము అలలు ఎగిసి పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఎవరు వెళ్లకూడదని చెప్పడం జరిగింది. అంతే పర్యాటక ప్రాంతాలుగా కూడా చూస్తూ ఉంటారు. ఏదైతే తీర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులను అనుమతించవద్దని మెరైన్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఏదేమైనా రాబోయే 3 రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రం అయితే కనుక అందుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ముందస్తుగా తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదేమైనా అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని, అలాగే కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యవసాయ శాఖలు అలాగే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసే చర్యలు ఏమైనా ఉంటే అందుకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామ స్థాయిలో కూడా పర్యటనలో జరిపి అదే విఆర్ఓలను కూడా దీనిలో భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందవేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాధికారులు కూడా నిర్ణయం చేశారు. ఇందుకు అనుగుణంగా సెలవులు రద్దు చేసుకుని మరీ అధికారులు పూర్తి స్థాయిలో విధుల్లో నిమగ్నమైపోవాలని తెలియజేయడం జరిగింది. మరి ఏదేమైనా ఈ వర్షాలు ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి మరింత బలపడితే కనుక ఏదైతే రైతులకు అలాగే ఇటువైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి అందరికి కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటే కనుక వారికి ఏదైతే పోషణ భారం అయిపోయిన నేపథ్యంలో వారిని తగిన విధంగా ఆదుకోవాలని,
అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి షెల్టర్లకి తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా రెడీ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం తెలియజేస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ.